హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తత్తరిల్లు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి సంరక్షించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తండ్రి పునరుత్థాన దినములను నేను ఆరాధించే కృపనిచ్చారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా వస్తున్న వారిని కూడా నిశ్చితమైతే సకాలం నడిపించండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకునే ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. తత్తరిల్లు హృదయాలు అంటే గనక, తత్తరిల్లు హృదయములు ఎలా ఉంటాయంటే గనక, నా ఇంట్లో ఏదో జరిగిపోతుంది, నా ఒంట్లో కూడా ఏదో జరిగిపోతుంది, మొత్తానికి నా కుటుంబ వ్యవస్థ ఏదో అయిపోతుంది, ఈ అనారోగ్యము నన్ను లేవనెత్తేట్టుగా లేదు, కృంగదీసి వేస్తుంది. ఈ సమస్యల్లో నుంచి నేను బయటపడతానా లేదా? ఈ ఎర్ర సముద్రము నేను దాటలేను, అవతలకు నేను వెళ్ళలేను, యోర్దాను దాటటము నా వల్ల కాదు, ఎరికో ప్రాకారములా అమ్మో వాటిని అస్సలు నేను దాటలేను, నా వల్ల కాదు. ఇలా ఉంటాయి తత్తరిల్లిన హృదయముల యొక్క ఆలోచనలు. ఇక్కడ వాక్యము వింటున్న వారిలో నా ప్రియమైన దేవుని సంగమా, తత్తరిల్లిన హృదయములతో దేవుని సన్నిధిలో కూర్చున్న వారితోనే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక, ఒకవేళ నా భర్త మారడేమో, నా భార్య నా చేయి దాటి వెళ్ళిపోతుందేమో, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేమో అని ఒకవేళ తత్తరిల్లిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నావేమో, ప్రభు వాగ్దానము చేస్తున్నాడు, మీరు ఇక భయపడకుండా ధైర్యంగా ఉండండి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. నేను వచ్చి నేను మిమ్మల్ని రక్షిస్తా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది తత్తరిల్లిన హృదయంతో ఇక్కడ కూర్చుని ఉన్నప్పటికీ కూడా నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో, నీవు ఎదుర్కొన్న పరిస్థితులతో నీ హృదయం తత్తరిల్లిపోయి ఉండవచ్చేమో, కానీ ప్రభు వాగ్దానం ఏంటంటే కనుక, మీరు భయపడకుండా ధైర్యంగా మీరు ఉండండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకొచ్చిన సమస్య ఏదైనా కావచ్చు, మనల్ని నాశనం చేయడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, మనల్ని యుద్ధ సన్నద్ధులుగా చేయటానికి, మన యుద్ధ వీరులుగా చేయటానికి అయిపోయింది. అప్పుడే ఒక వీరునిగా నిలబెట్టడానికి, దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టడానికి ఈ సమస్య వచ్చిందనుకుంటే కనుక నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. ఆమెన్. హల్లెలూయా. ఏ సమస్యను చూసి నువ్వు భయపడిపోతున్నావో, ఏ విషయం పరిస్థితులను చూసి నువ్వు భయపడిపోతున్నావో, నీ హృదయం తత్తరిల్లిపోతుందో, దడిచిపోతుందో, ఆ సమస్య నన్ను ఏమీ చేయదు అనుకుంటే గనక నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతావు. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, తత్తరిల్లిన అనుభవం నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా, నువ్వు భయపడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను నీ దగ్గరకు వచ్చి నేను రక్షిస్తానంటున్నాడు. అంటే నువ్వు ఎరుకోను దాటగలవు. చప్పట్లు కొట్టు.
సముద్రంలో రహదారులు మనం ఎదురు ఆయన మార్గాలు సరళము చేస్తాడు. యెరికో పట్టణాన్ని నువ్వు కూల్చివేస్తావు. హల్లెలూయా. యోర్దాను ప్రియమైన అవలేలగా నీ ముందు పాయలుగా చీలిపోద్ది. హల్లెలూయా. యేసు నామమున నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళిపోతామే. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ధైర్యంగా ఉంటాం మనం? ధైర్యం ఎలా వస్తుంది అసలు? ఆయన ఏంటో ధైర్యంగా ఉండమంటున్నాడు. నీ దగ్గరికి వస్తాను, నేను రక్షిస్తానంటున్నాడు. మనం ఏంటో హల్లెలూయా చెప్తున్నాము. స్తోత్రం చెప్పండి. మరి ధైర్యం ఎలా వస్తుంది? అది కావాలి మనకి. ధైర్యాన్ని పొందుకుంటే కనుక, ధైర్యము పొందుకోవడం వల్ల మనం ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. మనము ఈరోజు ఒక భక్తుని యొక్క జీవితాన్ని మేము ముందుంచుతాను. ధైర్యం ఎలా వస్తుంది మనకి? పరిస్థితులు చూసేటట్టు ధైర్యంగా ఉండేటట్టు లేవు, ప్రతికూలంగా ఉన్నాయి అని భయపడిపోయే పరిస్థితులే. హృదయం అంతా కలవరవుతూ ఉంటుంది. తత్తరెళ్ళిపోయిన హృదయాలు ఉన్నాయి మన జీవితంలో. మన ఎదుట పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ధైర్యంగా ఉండమని చెప్తున్నా, భయపడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు ధైర్యంగా ఉంటే గనక నువ్వు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. అసలు ధైర్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి. మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్య భాగమును చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిక్కినందున వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్య సందర్భం ఏంటంటే గనక మొదటి వాక్యం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మరలా మొదటి వాక్యం చదువుకుందాం. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పునలేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను చెరలోనికి కొనిపోబడి ఉండడం చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చారంట. ఆమేన్. హల్లెలూయా. ధైర్యం ఎలా వస్తుంది మనకి? ఇక్కడ దావీదు సైనికులు లేని సమయాన్ని చూసి అమాలేకులు సిగ్లగు మీదకు దండెత్తి వచ్చారు. వారు ఉన్న పట్టణమును తగలబెట్టేశారు. తగలబెట్టేసి తమ ఆస్తులన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు భార్యలతో సహా, అంటే కనుక దావీదు భార్యలను కుమార్తెలను అన్నిటి కూడా చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు దావీదు అనుచరులందరూ వచ్చేప్పటికీ పట్టణం అంతా కూడా ఎలా ఉందంటే కనుక కాల్చబడి ఉంది. ఆస్తులన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోయాయి. సరే, ఒకవేళ భార్యలు కుమార్తెలు ఉన్నారా అంటే కనుక వారు కూడా లేరు. వారందరినీ కూడా చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదు యొక్క హృదయం ఎలా ఉందంటే కనుక గుండె బద్దలైపోయింది, తత్తరిల్లిపోయింది, కలవరపడిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డ 4వ వాక్యంలో చివరిలో ఏముందంటే కనుక అక్కడ ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడంటండి. ఆమేన్. హల్లెలూయా. పట్టణము కాల్చబడింది. భార్యలు కుమార్తెలు అందరూ కూడా అమాలేకుల చెరలోనికి వెళ్ళిపోయారు. దావీదు సహా కూడి ఉన్న 600 మంది సైనికులు ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చారంటే ధైర్యాన్ని కోల్పోయారు. ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత 6వ వాక్యం ఏమందని మరలా చదువుదాం ఒకసారి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలాంటి సందర్భములో దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంటే కనుక మొట్టమొదటిగా పట్టణము కాల్చబడింది. అతని ఆస్తులన్నీ కూడా అమాలేకులు దోసుకొని వెళ్ళిపోయారు. తమ భార్యలు కుమార్తెలు అందరూ కూడా అమాలేకులు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు.
ఆ పరిస్థితిని బట్టి మిక్కిలి దుఃఖపడ్డాడండి. ఎంత దుఃఖపడ్డాడంటే కనుక ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా దుఃఖపడ్డాడు. ఈలోపు ఏం జరిగిందంటే కనుక అప్పటి వరకు దావీదుతో కూడా 600 మంది ఉన్నారు. దావీదును అనుసరించిన బిడ్డలు, దావీదు చెప్పినట్టుగా నడుచుకున్న బిడ్డలు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా మా భార్యలు, మా కుమారులు, మా ఆస్తిపాస్తులు అంతా కూడా అమాలేకులు చెరలోనికి వెళ్ళిపోవడం గల కారణము నిన్ను వెంబడించబట్టే అని దావీదు మీద తిరుగుబాటు చేసి 600 మంది కూడా రాళ్ళు దువ్వేశారంటండి. రాళ్ళు దువ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పటి వరకు తమతో కూడా ఉన్నారు, వీరందరూ కూడా నాతోనే ఉన్నారు కదా అనుకున్నాడు పాస్టర్ గారు. స్తోత్రం చెప్పండి. 600 మంది ఆయనతోనే ఉన్నారండి. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? ఆస్తి పోయిందండి, పట్టణం కాల్చబడింది, కనీసము భార్య బిడ్డలు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం ఇగో నాతో ఉన్న సంఘస్థులందరూ నాతో పాటు నా వెనక ఉంటారు కదా అని అనుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఒకేసారి కాశీ బ్రదర్ వినాలి, అందరూ కూడా రాళ్ళు దువ్వేశారు. తన హృదయం అంతా కూడా తత్తరిల్లిపోయింది, కలవరం చెందుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ధైర్యము రావాలంటే ఏం చేశాడు చదవండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని యాజకుడగు అమాలేకుల కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుని మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి ఏ పోదు తెచ్చాయా, యెహోవా దగ్గర విచారణ చేసి నాకేదైనా ఒక సలహా చెప్పు. ధైర్యము నీకు రావాలంటే కనుక నా ప్రియమైన దేవుని వీళ్ళ మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఊరిలో ఉన్న చుట్టాలు, స్తోత్రం. ధైర్యం నీకు ఉన్న పరిస్థితుల్లో నీకు ఒక నమ్మకం రావాలండి. నీ భక్తి మీద నీకు నమ్మకం పుట్టాలి ముందు. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ ధైర్యము తెచ్చుకుని దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి దైవజనుడా ఏ పోదు తెచ్చి దేవుని దగ్గర విచారణ చేసి నాకు ఏదైనా ఒకవేళ సలహా చెప్పు అన్నాడు. దైవజనుడు వచ్చాడు, ఏ పోదు తెచ్చాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. తర్వాత దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ వెళ్ళు, అమాలేకులు తరువు, ఖచ్చితంగా వాళ్ళు నువ్వు పట్టుకుంటావు, నువ్వు జయిస్తావు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా సంపాదించుకుంటా. చప్పటిగా దేవుని స్తోత్రం చెప్పావు. ధైర్యము మొట్టమొదటిగా మనము ధైర్యము రావాలంటే కనుక నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నీ క్షేమము కోరుకున్నా దైవజనుడి దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ సమస్య వచ్చినప్పుడు కొంతమంది సమస్య వచ్చినప్పుడు వస్తారు, సమస్య తీరిన కనపడరేగా. అప్పటికే 3 దినాలు అయిపోయినాయి, పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, భార్య ఎక్కడుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దైవజనుడిని పిలిపించి దేవుని యొక్క దగ్గర విచారణ చేస్తే అక్కడ దావీదు ముందుకు వెళ్ళటం వల్ల అక్కడ శత్రువులను కలుసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి 18వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోసుకొని పోయిన దావీదు అమాలేకులు దోసుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనిన. ఆమేన్, హల్లెలూయా. తిరిగి తెచ్చుకున్నాడు. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఆమేన్, హల్లెలూయా. నీవు ధైర్యముగా ఉంటే గనక నా ప్రియమైన దేవుని ఏది పోగొట్టుకున్నావో దాన్ని సంపాదించుకోగలుగుతావు. నువ్వు ధైర్యాన్ని కోల్పోతే నీకు ధైర్యమునిచ్చేది ఎవరో, నీ కొరకు ప్రార్థన చేసేది ఎవరో? ఇక్కడ 600 మంది దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. అలాంటి పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడా
నా కొరకు దేవుని దగ్గర విచారణ చేసి నాకు ఒక ఆలోచన చెప్పు. దావీదు కూడా దేవుని దగ్గర విచారణ చేశాడు. నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా శత్రువులను నువ్వు తరుముతావు, వాళ్ళు నీకు దొరుకుతారు, నువ్వు విజయాన్ని సాధిస్తావు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు దగ్గరికి మనం పరిగెత్తుకుని వెళ్ళి అనుభవంలోనికి మనం రావాలి. అసలు దేవుని దగ్గరికి రావడానికే కష్టము, అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. అవసరతలో ఉన్నవారు పరిగెత్తుకుని వస్తారు. షూనే మీరాలు ఉంది కదా, తన కొడుకు చనిపోయాడు. దైవజనుడికి మేడ మీద ఒక గది కట్టింది కదా రెస్ట్ తీసుకుంటా, కానీ ఆ మంచం మీద పడుకోబెట్టి ఎక్కడికి పెడుతుందో చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపులు వేసి బయటకు వచ్చి ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి అదే చచ్చిపోయాడు కదండి, ఇప్పుడు సమాధి కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు నన్ను చూడాలి మీరందరూ కూడా. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏడవాలి, సమాధి కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి. ఈమెం చేస్తుంది? దైవజనుడి దగ్గర పరిగెత్తుంది. దైవజనుడు ఎక్కడ కరిమేలు పర్వతం మీద ఉన్నాడు, అక్కడికి పరిగెత్తుంది. 25వ వాక్యం చదవండి. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. చప్పట్లు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్పు. ఎందుకంటే నా ధైర్యం ఆయనండి, నాకు ధైర్యం ఇచ్చేది ఆయన, నాకు సలహాలు ఇచ్చేది ఆయన, నాకు ప్రార్థన చేసే దైవజనుడు. ఏ దైవజనుడు ప్రార్థన చేస్తే నా కొడుకు పుట్టాడు, నన్ను దర్శించాడు దేవుడు, ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు కదా, కాబట్టి మరలా అదే దైవజనుడి దగ్గరికి వెళితే కనుక ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నా కొడుకు బ్రతుకుతాడు ఒక ధైర్యంతో, విశ్వాసంతో వెళుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పట్టణం కాల్చబడింది, ఆస్తిపాస్తులన్నీ కూడా పోయాయి, భార్య కుమార్తె అందరినీ కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అతనితో ఉన్న 600 మంది కూడా నీ వల్ల నాకు ఈ సమస్య వచ్చిందని రాళ్లతో రుబ్బుతున్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మొట్టమొదటిగా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గర విచారణ చేశాడు. నా ప్రియమైన దేవుని సంగమా, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి ముందు. అందుకని యోబు గురించి మాట్లాడుతాడు, తన యొక్క స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడతాడు. చదవండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే గనక, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుతున్నావు. ఇప్పుడు కలవరపడుతున్నావు కదా, నువ్వు ఆస్తి అంతా పోయిందని కలవరపడుతున్న బిడ్డలందరూ కూడా చనిపోయి కలవరపడుతున్నావు కదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? ఆమేన్. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రతి సమస్యను సంఘం దగ్గర పెట్టగలిగితే కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ ప్రార్థన బట్టి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. అయ్యా, నా పక్షాన ఎంతమంది ఉన్నారండి ప్రార్థన చేసేవాళ్ళు. ఒకవేళ ఈ పరిస్థితులను బట్టి తన హృదయం తత్తరిల్లిపోతుంటే కనుక, భయపడిపోతుంటే కనుక, చెరపట్టబడిన భార్యలు కానీ కుమార్తెలు కానీ ఒకవేళ అదే భయపడి ధైర్యం లేకపోతే గనక దక్కించుకునేవాడు కాదు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేయటం వల్ల పోగొట్టుకున్న దాన్ని మరలా పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు తత్తరిల్లిపోతున్నావేమో, నువ్వు భయపడిపోతున్నావేమో, కలవరపడిపోతున్నావేమో, నువ్వు ఎవరికి చెప్తే నీకు ధైర్యాన్ని ఇస్తారో వాళ్ళని చూసుకోవాలి. అంతేనా? కొంతమందికి నీ సమస్య చెప్పామనుకోండి, ఏమంటారు కొంతమంది, అమ్మో మా ఊర్లో అయితే కనుక ఆడు 6 రోజులకి చచ్చిపోయాడు, నువ్వు ఇంకా బతుకుండవేంట అన్నట్టుగా చెప్తారు నీకు. ధైర్యం రావాలి మనకు ముందు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యములు వింటున్నావో, తత్తరెళ్ళిపోయిన హృదయంతో, ఇగో నా కుటుంబించేనా, నా కుటుంబాన్ని ఎవరు కడతారు, నాకు అప్పుల పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు భయపడుతున్నావేమో, నువ్వు
నీవు ఇక భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షిస్తానని చెప్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేయాలి. దైవజనుడి దగ్గర నీకు మంచి సలహాలు ఇచ్చే దైవజనుడి దగ్గర నువ్వు రావాలి. ధైర్యం ఎక్కడ వస్తుంది చెప్పండి? నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆశ పెట్టుకో. నీకు అందుకనే దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చదువుకుని ముందుకు వెళదాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు మీకు చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. లోకమును జయించి ఉన్నాను నేను. కాబట్టి మీరు నా దగ్గరికి రాగలిగితే కనుక నేను మీకు తోడుగా ఉంటా. నా దగ్గర విచారణ చేస్తే నీకు ధైర్యాన్ని ఇస్తా, నీకు సహాయం చేస్తా. నా దగ్గర విచారణ చేస్తే కనుక నీవేదైతే కనుక పోగొట్టుకున్నావో దాన్ని మరలా దక్కించుకుంటే నేను చేస్తా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా నీకు ధైర్యముగా ఉండాలంటే కనుక మొట్టమొదటిగా నీకు ధైర్యం ఇచ్చే, నీకు మంచి సలహాలు ఇచ్చే అక్కడ రావాలి. ఆయన దగ్గరకు విచారణ చేయాలి. అప్పుడు నీకు దేవుడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా ఇస్తాడు. అసలు మనం సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నది ఎక్కువ. మీకు తెలుసలేదో? మీకు తెలుసా? మీ అందరికీ పోగొట్టుకున్నదే ఎక్కువ మనకి. మరి దాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాం? ధైర్యం రావాలి మనకి. ధైర్యముగా ఉండాలంటే కనుక నువ్వు లోకాన్ని జయించిన యేసు దగ్గరకు నువ్వు రావాలి. ఆయన దగ్గర విచారణ చేయాలి. నీకు మంచి ఆలోచన ఇవ్వగలిగిన దైవజనుడి దగ్గర సలహా తీసుకోవాలి నువ్వు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుడు, రెండవదిగా గమనించినది కనుక ఇక్కడ దావీదుతో ఉన్న 600 మంది ఒకేసారి రాళ్ళు రువ్వటానికి దావీదు చంపాలనుకున్నారు. ఒకవైపు చూస్తే కనుక పట్టణం కాల్చబడింది, రెండో వైపు చూస్తే కనుక ఆస్తులు దోసుకోబడ్డాయి, మూడో వైపు చూస్తే కనుక భార్యలు కుమార్తెలకు చెరపట్టుకుని వెళ్ళిపోయారు, మరొక వైపు చూస్తే కనుక తనతో కూడా ఉంటారు, మరణం వరకు ఉంటారు వీళ్ళు అని, నా అడుగుల్లో అడుగులు వేస్తారని, ఇక నన్ను విడిచిపెట్టరండి, అందరూ ఇక్కడ రక్షించబడ్డారు కదా అని దైవజనుడు ఆశతో ఉంటే ఆ 600 మంది ఒకేసారి దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధైర్యం ఎలా ఉండదు చెప్పండి? ఆస్తి పోతే పోయింది, పట్టణం కాల్చబడితే కాల్చబడింది, ఒకవేళ భార్య బిడ్డలు ఒకవేళ చెరపట్టుకుని వెళ్ళిపోతే కనీసం ఇదిగో ఈ 600 మంది ఉన్నారు కదా నాకు వెనక, వీళ్ళనైనా తీసుకుని వెళ్ళి శత్రువులను తరిమి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాడు దావీదు. కానీ వాళ్ళే ఎవరినైతే నమ్ముకున్నాడో, ఎవరైతే నాకు సహాయము చేస్తారనుకున్నారో, ఎవరి కొరకైతే ఆయన అంతవరకు ప్రార్థన చేశాడో వాళ్ళే ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఎలా ధైర్యంగా ఉండగలుగుతాడు? అసలు వాళ్ళు ఎవరండి? దావీదు దగ్గర ఉన్న వారందరూ కూడా, దావీదు అనుచరులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎలాంటి వారంటే ఒకప్పుడు వాళ్ళు అందరూ అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా. అలాంటి వారందరికీ వాక్యం చెప్పి, అలాంటి వారందరికీ నెమ్మదినిచ్చి, వాళ్ళందరి వారికి క్షేమం కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాళ్ళు పట్టుకున్నారు. ఒకవేళ పట్టణం కాల్చబడింది, సరే ఎట్టగొట్ట పర్వాలేదే, కుమార్తెలు భార్యలు చెరపట్టుకుని వెళ్ళారు, కనీసం వీళ్ళు వెనక ఉన్నారు కదా, వీళ్ళని తీసుకుని వెళ్ళిన వాళ్ళు తరిమి తీసుకుని వద్దాం అనుకుంటే వీళ్ళే దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు? చదవండి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకునే వారందరూ అసాధారణముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది అంతమంది వచ్చారండి. వాళ్ళందరూ అప్పులు బాధలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ రాళ్ళు పట్టుకున్న వాళ్ళు. ఒకప్పుడు దావీదు ఏం చేసేది? వాళ్ళందరూ వచ్చేప్పటికీ వాళ్ళ అప్పుల్ని ఈయన మీద వేసుకుని అసమాధానంగా భార్యాభర్తలు కొట్టుకుంటే అర్ధరాత్రి పూట వెళ్ళి ప్రార్థనలు చేసి, నా బిడ్డలే అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటే
ఇప్పుడు దావీదు యుద్ధము చేసి యుద్ధములో దోసుకొచ్చిన ప్రతి దాంతో కూడా వారికి కూడా అప్పులు తీర్చి అసమాధానంగా ఉన్న కుటుంబాలు సమాధానం చేర్చి వాళ్ళందరూ గొప్పగా చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు స్థిరపడ్డారు. ఇప్పుడు ఎవరికి ఇబ్బందులు లేవండి, ఎవరికి అప్పులు బాధలు లేవో, ఎవరి కుటుంబాల్లో భార్యాభర్తలు కూడా సమాధానంగానే ఉన్నారు. ఇంతగా స్థిరపడేట్లుగా దావీదు చేసి కష్టపడితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ధైర్యం వస్తుంది సేవకుడికి? వీళ్ళందరూ ఉండాలనే కదా, వీళ్ళందరూ ఉండాలండి, నా వెనక వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరూ ఉంటే చాలు అనుకుంటున్నాడు దైవజనుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడా, నీవు ఎంత దేవునికి హృదయానుసారుడైనప్పటికీ కూడా, నీ అడుగు జాడల్లో అడుగులు వేసే సంఘం ఉన్నప్పటికీ కూడా, 600 మంది సంఘ సభ్యులు నీ మాట విన్నప్పటికీ కూడా, వారి ఇబ్బందుల్లో నువ్వు పాలుభాగస్తులైనప్పటికీ కూడా, వాళ్ళ అప్పులు తీర్చడానికి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా, నువ్వు సహాయం చేసినప్పటికీ కూడా, వారి అసమాధానమైన పరిస్థితుల్లో నువ్వు వారికి సమాధాన పరిచి వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పటికీ కూడా, పరిస్థితులు మారితే గనక ఒక సందర్భంలో ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేస్తారు అని ధైర్యము చెప్పడానికే దేవుని సేవకుడుకు దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథం రాసించాడు దేవుడు. కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వెనక ఎంతమంది ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు ఒకవేళ అవసరమైతే సందర్భం వస్తే కనుక నిన్నే చంపడానికి ప్రయత్నం చేస్తారు. పాస్టర్ గారు, నువ్వు చాలా ఉండాలి అని బైబిల్లో గ్రంథస్థము చేయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే. ఆమేన్, హల్లెలూయా. ఇంకెవరున్నారండి ఇప్పుడు దావీదుకు? ఇప్పుడు భార్యాభర్తలు, భార్య బిడ్డలు, కుమారులందరూ కూడా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. పట్టణం కాల్చబడింది, ఆస్తిపాస్తులన్నీ కూడా పోయాయి. ఇంకా వీళ్ళు సపోర్ట్గా ఉంటామన్న అందరూ కూడా వీళ్ళే చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దావీదు హృదయం కృంగిపోయింది. తత్తరిల్లిపోయిన హృదయంతో అతను ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్న ఒక్కడే దైవజనుడు ఒక పక్కన ఉన్నాడు, రాళ్ళు పట్టుకున్న వారందరూ కూడా సంఘం అంతా కూడా ఒక పక్కన ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి నీకు వస్తే కనుక నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఒక్కడవే మిగిలేవు కదా. నా అనుకున్న వారందరూ తిరుగుబాటు చేశారు. నువ్వు ఎంతవరకు వస్తావు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దైవజనుడికి ఏం గుర్తొచ్చుండదు? ఇప్పుడు ఇలాంటి పరిస్థితిగా నీకేం గుర్తు రావాలి? ఇప్పుడు ఒంటరిగా మందను కాస్తున్నప్పుడు సింహాన్ని చీల్చాడు కదా. స్తోత్రం చెప్పు. దేవుడు బలపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దైవజనుడు. ఆమేన్. ఎంతమంది ఉన్న ఉపయోగం ఏముంది నాకు? నేను ఒంటరిగా సింహాన్ని చీల్చినప్పుడు, గొల్యాతు ముందు నిలబడినప్పుడు అనుభవం దేవుడు దగ్గర దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, ఒకప్పుడు సింహము ఎదురు నన్ను నిలబెట్టావు, ఎలుగుబంటి ఎదురు నన్ను నిలబెట్టావు, గొల్యాతులను నిలబెట్టావు నన్ను. ఇప్పుడు నా అనుచరులే నా మీద దాడి చేస్తున్నారు, వారి ఎదుట కూడా నన్ను ఒంటరిగా నిలబెట్టావు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ధైర్యం రావాలంటే కనుక, ఈ ధైర్యం ద్వారా దేవుడు కోల్పోయినవన్నీ కూడా సంపాదించుకోవాలంటే కనుక, మొట్టమొదటిగా నీకు మంచి సలహాలు ఇచ్చే, నీ కొరకు క్షేమాన్ని కోరుకునే ప్రార్థన చేస్తే దైవ జనుడి దగ్గరికి రావాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. రెండవదిగా ఏంటంటే కనుక, గత కాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నడిపించిన విధానమును, నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచిన ఆ విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక నన్ను అందరూ విడిచిపెట్టేశారండి. ఇక నాకు ఎవరు తోడుగా ఉండాలని వెళ్ళిపోయి ఒక బాగు చూసుకుని దావీదు ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు. అయితే దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకప్పుడు నేను ఒంటరిగా నన్ను గొలియాతు ముందు నిలబెట్టావు, ఒంటరిగా నన్ను సింహం ముందు నిలబెట్టావు, నువ్వు ఒంటరిగా నన్ను ఎలుగుబంటి ముందు నిలబెట్టావు, దాన్ని జయించటానికి నీవు నాకు సహాయం చేశావు. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్య భాగాన్ని చదువుకుని ముగిద్దాం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో కూడా, అంటే సింహం యొక్క బలము నుండి
ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఈ ఫిలిష్తీయుని ఈ ఫిలిష్తీయుని ఇదిగో తండ్రి, ఈ 600 మంది నాకు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఒకప్పుడైతే గనక నేను మంద కొరకు సింహ ఎదురు నిలబడ్డాను. నేను ఒకప్పుడైతే గనక ఇశ్రాయేల్ జాతి రక్షణ కొరకు గొలియాతు ఎదురు నిలబడ్డాను. ఇప్పుడైతే గనక నా భార్యలు, దావీదుకు భార్యలు ఉన్నారు, అందుకని భార్యలు అంటున్నాం. నా భార్యలు, కుమార్తెలు, కుమారుల కొరకు ఒంటరిగా ఇప్పుడు నిలబడ్డాను. ప్రభువా నీవే నాకు ధైర్యం అని ఒక కీర్తన రాశాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన ఒక కీర్తన రాశాడు. కీర్తన గ్రంథము 27వ కీర్తనలో 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను. నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను. దీనిలో నేను ధైర్యము విడువకుందును. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను బ్రతికి ఉండగానే నా శరీరమును తినాలని దుష్టులు నా మీదకి వచ్చారు. నన్ను బాధించడానికి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, నాతో యుద్ధము చేయడానికి దండు దిగినప్పటికీ కూడా, నా మీదకి సైతాను యుద్ధము చేసినప్పటికీ కూడా నేను మాత్రము భయపడను, ధైర్యంగా ఉంటా. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పు? మొదటి వాక్యం చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా దుర్గము, నేను ఎవరికి వెరతును. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కనుక నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు ఉన్నాయి అంతకుముందు, అవి జ్ఞాపకం చేసుకోగలిగితే కనుక నీకు ధైర్యం వస్తుంది. నువ్వు ఒంటరివాడు కాదు. ఈ సమస్య వచ్చిందంటే కనుక నువ్వు కుంగిపోవడానికి కాదు, నిన్ను యుద్ధంలో గెలిపించి యుద్ధ వీరుడుగా చేసి నిన్ను దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబెట్టడానికి ఈ సమస్య వచ్చింది. ఆమెన్ అని గుర్తించగలిగితే కనుక నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, తత్తరిల్లిపోయిన హృదయంతో, కలవరపడిన హృదయంతో, ఒకవేళ నా పరిస్థితి ఇంతేనా, నా కుటుంబ పరిస్థితి ఇంతేనా, నా అప్పుల బాధలు ఇంతేనా, ఇక ఏమైపోతుందో, ఈ ఎరుకోని నేను దాటలేను, యోర్దాను నేను దాటలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నామో మేము, ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే కనుక నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను మీ దగ్గరకు వచ్చి రక్షిస్తా. ఆమేన్. ధైర్యం ఎలా వస్తుంది? మళ్ళీ మొదలే. నీకు ధైర్యము చెప్పగలిగినా, నీ కొరకు ప్రార్థన చేయగలిగినా, నీ క్షేమమును కోరగలిగినా, నీకు మంచి ఆలోచన చెప్పగలిగినా, దైవజనుడి దగ్గర నీకు వస్తే కనుక నువ్వు వస్తే స్తోత్రం చెప్పు, ఆయన దేవుని దగ్గర విచారణ చేస్తాడు. నీవు కూడా దేవుని దగ్గర విచారణ చేయగలుగుతావు. అప్పుడు నీకు ప్రార్థన సపోర్ట్ దొరుకుతాప్పుడు, అప్పుడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతావు. రెండవదిగా ఏంటంటే కనుక గత కాలములో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, ఏ పరిస్థితి లేనప్పుడు, ఒంటరిగా ఏమీ లేని పరిస్థితిలో నువ్వు హైదరాబాద్ వచ్చావు కదా, అప్పుడు నీకు మంచి డ్యూటీ ఇచ్చో, ఏదో పని ఇచ్చో నిన్ను పోషించిన దేవుడు ఇప్పుడు పోషించలేడా? అది జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలములో దేవుడు నీ జీవితములో నీకు తోడుగా ఉండి బలపరిచిన కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోకుండా రక్కనే చిన్న సమస్య రాగానే మనం తెచ్చిన సూట్ కేసు, వచ్చేసిన ఊరు, ఎక్కిన బస్సు గుర్తొచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవడొకడు 20 రూపాయలు ఎత్తాడు, వెళ్ళిపోతాం. అయ్యా ఒంటరిగా సింహం మీద నిలబెట్టావు, నువ్వు ఒంటరిగా ఎలుగుబంటి మీద నిలబెట్టావు. ఎందుకు? మందను కాపాడటానికి నిలబెట్టావు. ఇశ్రాయేలు ప్రజల రక్షణార్థమై గొలియాతును నిలబెట్టావు. ఇప్పుడు 600 మంది ఉన్నారనుకున్నా, కానీ వాళ్ళు కూడా నన్ను చంపడానికి వచ్చారు. ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను. ఇప్పుడు నా భార్యల కొరకు, బిడ్డల కొరకు నేను ఒంటరిగా నీ ఎదురు నిలబడ్డాను. ప్రభువా, నన్ను చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను బ్రతికి ఉండగానే నన్ను తినేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
నా మీదకి యుద్ధము చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ కూడా నేను మాత్రము భయపడను. ఎందుకో తెలుసా, నాకు యెహోవాయే దేవుడు, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యముగా నువ్వు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలవు. కాబట్టి శత్రువులు జయించగలుగుతావు, కోల్పోయిన వాటిని కూడా పొందుకోగలుగుతావు. అట్టి ధైర్యాన్ని నీకు నాకు మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్.